హాయ్ ఫ్రెండ్స్, మనం దేవుణ్ణి విగ్రహాలలో మాత్రమే చూస్తూ ఉంటాం. నేరుగా చూడడం అంటే అసంభవం. కానీ ప్రతిరోజు దేవుళ్ళు మేము మీతోనే ఉన్నాం అని తెలియజేయడానికి ఏదో ఒక రూపంలో వారి లీలలను చూపిస్తారు. కానీ మనం వాటిని పట్టించుకోము. కానీ ఈరోజు ఈ వీడియోలో దేవుడు ఉన్నాడు అని తెలియజేసే కొన్ని వీడియోస్ ఏంటో చూద్దాం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. అయితే లేట్ ఎందుకు, పదండి చూసేద్దాం ఆశ్చర్యపరిచే వీడియోస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో కేదార్నాథ్ గుడి దగ్గర రికార్డ్ అయ్యింది. ఈ ప్లేస్ పేరు రేతస్ కుండ్. ఈ కుండ్లో నీరు ఉన్నాయి. అక్కడ బంబం బోలే అని గట్టిగా చెప్తే నీటి నుండి బుడగలు వస్తాయి. మీరే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో 2022 జగన్నాథ యాత్రలో రికార్డ్ అయ్యింది. దేవుణ్ణి రథంపై తీసుకువెళ్తుంటే భారీ వర్షం మొదలవుతుంది. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రథం మీద వర్షం పడదు. ఈ వీడియోలో మీరే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వేరూరులో ఉన్న ఒక మందిరంలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోలో కొందరు పూజారులు దేవుడికి పూజలు చేస్తున్నారు. కానీ అక్కడ ఏం జరిగిందో చూడండి. పూజ చేస్తున్నప్పుడు అక్కడున్న గులాబీ పువ్వు కింద పడుతుంది. పువ్వు పడగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఇదే కాదు, ఇంతకుముందు ఈ గుడిలో చాలా ఘటనలు జరిగాయట. ఫ్రెండ్స్, మీరు రామాయణంలో రావణుడి గురించి వినే ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది. రావణుడికి బంగారపు లంక ఉండేది. ఆ లంక ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చూడండి. రావణుడు చనిపోయిన కొన్నేళ్ల తరువాత ఒక రాజు దీన్ని పరిపాలించాడు. అతనే ఈ లంకను ఇలా మార్చేశాడు. ఈ వీడియో 2 ఏళ్ల క్రితం రికార్డ్ అయ్యింది. ఇక్కడ శివుడికి జలాభిషేకం జరుగుతుంది. తర్వాత పాలాభిషేకం జరుగుతుంది. అప్పుడు దేవుడు కళ్ళు మూశాడు. మీరే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో 11 ఏళ్ల క్రితం రికార్డ్ అయ్యింది. ఈ వీడియో విజయదశమి తరువాత రికార్డ్ అయ్యింది. ఈ వీడియోలో మీరు చూడవచ్చు, దుర్గామాతకి పూజ చేస్తూ ఉంటే విగ్రహం నుండి చెమటలు వస్తున్నాయి. ఒకసారి మీరే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో తిరుపతి బాలాజీ టెంపుల్ దగ్గర తిరుమల హిల్స్లో రికార్డ్ అయ్యింది. ఇందులో మీరు వెంకటేశ్వర స్వామి వారి ముఖాన్ని చూడవచ్చు. కొండలతో తయారయ్యింది. ఫస్ట్లో ఉన్నది క్రౌన్ అంటే కిరీటం, సెకండ్లో తిలకం, థర్డ్ కన్ను, ఫోర్త్ ముక్కు, 5వది పేదాలు. ఇదే వెంకటేశ్వర స్వామి ముఖం. గణపతి నిమజ్జనం సమయంలో గణపతి కళ్ళ నుండి నీళ్లు రావడం కొంతమంది గమనించారు. ఈ వీడియోలో మీరు కూడా చూడండి. కొందరు మన నుండి దూరం అవుతున్నందుకు దేవుడు బాధపడుతున్నాడు అని అంటున్నారు. ఇలాంటి సంఘటన మీరు ఎక్కడైనా చూశారా? చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో 3 ఏళ్ల క్రితం రికార్డ్ అయ్యింది. ఒక కోతి హనుమంతుని దగ్గర వచ్చి కూర్చుంది. చూస్తుంటే కోతి హనుమంతునితో ఏదో చెప్తుంది అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో 2021 వినాయక చవితి నాడు రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ఇంటర్నెట్లోకి రాగానే చాలా ఫాస్ట్గా వైరల్ అయ్యింది. ఈ వీడియో తీస్తున్న వ్యక్తి మేడపైకి వెళ్ళాడు. అతను ఒక మేఘాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ మేఘంలో అతనికి వినాయకుడి ముఖం కనిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో హనుమాన్ జయంతి నాడు రికార్డ్ అయ్యింది. ఈ వీడియోలో మీరు చూడవచ్చు, ఆకాశంలో మేఘాలన్నీ కలిసి హనుమంతుడి రూపంగా మారింది. ఈ వీడియోని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఆ రోజు చాలా ఫాస్ట్గా వైరల్ అయ్యింది. ఫ్రెండ్స్, ఈ వీడియో 5 ఏళ్ల క్రితం మహాశివరాత్రి రోజున రికార్డ్ అయ్యింది. ఈ వీడియోలో మీరు చూడవచ్చు, శివలింగం పైకి ఒక నాగుపాము వస్తుంది.
ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒకవేళ మీరు శివభక్తులు అయితే హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.